ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా స్పందించారు. ఆయన కూడా స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడ టీడీపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. పట్టాభి గారు, నమస్తే. విజయ చంద్రిక గారు. యా, సో ఏం చెప్తారు? ఐ వెల్కమ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఎస్ఐటి కాంప్రమైజింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ సిబిఐ అంటూ చంద్రబాబు గారు కూడా ట్వీట్ చేశారు. సో అందరూ స్వాగతిస్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు అది చంద్రబాబు గారు అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులైనా కోరుకునేది ఒక్కటే, ఈ పాపం వెనకున్నటువంటి ఆ దోషులు ఎవరు? స్వామివారి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్ తో కూడుకున్నటువంటి అడల్టరేటెడ్ నెయ్యిని వాడి ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి ఆ పాపాత్ములు ఎవరు కనుగొనాలని చెప్పి అందరి ప్రయత్నం కూడా. కాబట్టి దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ న్యాయస్థానం కూడా వాళ్ళు ఏమన్నారు, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో 2 సిబిఐ అధికారులని, ఒక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి ఒక అధికారిని కూడా మీరు ఏర్పరచుకుంటే బాగుంటుంది, మీకు మరింత బెనిఫిషియల్ గా ఉంటుంది, దర్యాప్తు కూడా ఇంకా వేగంగా జరుగుతుందని వాళ్ళు అన్నారు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా స్వాగతించారు. కాబట్టి దీని వలన మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒకటే, వీలైనంత త్వరలో దోషుల్ని పట్టుకోవాలి, ఆ పాపాత్మల్ని పట్టుకోవాలి, వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చేయాలి. మళ్ళీ భవిష్యత్తులో ఎవరు కూడా, ఒక్క హిందూ మతమే కాదండి, ఏ మతానికి సంబంధించి అయినా ఎవరి మనోభావాలతో చెలగాటం ఆడకుండా కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చేయాలన్నదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి మేము ఇవాళ సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా అంది. ఇవాళ సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి, ఇతర పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్స్ ను ఉద్దేశించి, మేము ఈ కోర్టు హాల్ ని మీ రాజకీయ క్రీడలకి వేదికగా మార్చనివ్వము, అనుమతించము. మీరు మీ రాజకీయాలని కోర్టు బయట చేసుకోండి. ఎందుకంటే ఆయన సుబ్బారెడ్డి ఇతరుల తరఫున వచ్చినటువంటి లాయర్లు అందరూ కూడా రాజకీయ పరమైనటువంటి కామెంట్లు, రాజకీయ పరమైనటువంటి ఇదంతా రాజకీయం అని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నారు, కోర్టు చాలా ఘాటుగా స్పందించింది. వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్, వీ విల్ నాట్ అలౌ ది కోర్ట్ రూమ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఏ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ అని గట్టిగా వాళ్ళని అడ్డుకోవటం జరిగింది. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేము స్వాగతిస్తాము. వీలైనంత త్వరలో అధికారులు కూడా వచ్చి చేరుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ సిబిఐని చూసి ప్యాంట్లు తడుపుకునేది ఎవరండి ఈ రాష్ట్రంలో? ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే సిబిఐని చూసి ప్యాంటు తడుపుకునే పరిస్థితి ఎవరికైనా ఉందా? ఇవాళ వాళ్ళకి సిబిఐ అంటే వాళ్ళు ప్యాంట్లు తడుపుకునేది. చిన్నాన్న కేసులో సిబిఐ వద్దు, సిబిఐ ఎంక్వైరీలు వద్దని పిటిషన్లు వేసింది ఎవరండి కోర్టులో? చిన్నాన్నను గొడ్డుకుపట్టి గురి చేసి సిబిఐ ఎంక్వైరీ వద్దన్న చరిత్ర వాళ్ళదండి. మాకేం పరిస్థితి, మాకేం అవసరం కాదు. పట్టాభి గారు, మీరు ఇంత కాన్ఫిడెంట్ గా అసలు ఇది రావాలి, నిజము స్వాగతిస్తున్నాం అంటున్నారు. రోజా గారు కొద్దిసేపటి క్రితం ఏమని ట్వీట్ చేశారు? సిట్ సరిపోదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్లే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వాళ్ళు ఏదైతే జరగాలని కోరుకున్నారో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సిబిఐ మెంబర్స్ వేశారట. ఇప్పుడు సిట్ సరిపోదు అనలేదండి. సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది, సిట్ లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఉంటే బాగుంటుంది, ఇంకా మీకు మరింత సహకారంగా ఉంటుంది అని అందరికీ తప్పితే ఇప్పుడు ఏపీ పోలీస్ నుంచి ఎవరు వద్దని సుప్రీంకోర్టు అన్న చెప్పిందా? చెప్పలేదు కదా. మొన్న కూడా సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తును ఆత్మనేం చెప్పలా 2 రోజుల క్రితం. అయినా సరే మా ప్రభుత్వం యొక్క పారదర్శకత ఎప్పుడు అర్థమైందంటే అందరికీ, మనం వెయిట్ చేద్దాం 2 రోజులు, స్వచ్ఛందంగా మేమే ఆపాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తీసుకుని మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని మా అంతటికి మేము డీజీపీ గారు ఆ రోజున సిట్టు దర్యాప్తుని మీరు ఆగండి, 2 రోజులు ఆగండి, మనం బయట ప్రపంచానికి మనం ఎంత క్రెడిబుల్ గా